నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీకి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే నేల తల్లికి సూక్ష్మ బహుమతి ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు ఇక విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక ఇక ఉత్తమ చిత్రానికి 10 లక్షలు బంగారు జ్ఞాపిక గద్దర్ సినీ అవార్డుల ప్రకటన లోకేష్ సరుకు బ్రాండెడ్ ముసుగు ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు మార్కెట్లో విచ్చలవిడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం కొద్ది కాలానికే వైఫల్యం విద్యుత్ ఘాతకంతో ప్రమాదాలు రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది మృతి పనిలేని ఆరోపణలపై స్పందించను బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదో ఫ్యామిలీ డ్రామా మేం పాత్రధారులం కాదలుచుకోలేదని స్పష్టీకరణ కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్ని బయట పెడతాం అవినీతి పరులకు భూ బకాసులకు శిక్ష తప్పదు మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి కవిత సమస్య టీ కప్పులో తుఫాన్ లాంటిదని వ్యాఖ్య పార్టీలో 10 ఏళ్లు ఎంతో ఆవేదన అనుభవించా నా లేఖను బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత అంశమని తెలియదా కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు బీజేపీతో జతకట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదు ఎమ్మెల్సీ కవిత సాక్షి ఎడిషన్ చూసుకుంటే 1,00,000 మందికి ₹1,00,000 వరకు జూన్ 2న ప్రారంభం కానున్న రాజ్య యువ వికాసం యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కార్ కసరత్తు తొలి విడత ₹1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు పంపిణీ 4 కేటగిరీలకు గాను తొలి 2 కేటగిరీల వారికి ఛాన్స్ 50,000 ₹1,00,000 లోపు కేటగిరీలకు కలిపి 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక మిగతా 2 కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలనుంది హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలే నేటి రాత్రి జరగబోతోంది ఇక హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది ఈ దఫా మొత్తం రేవంత్ సీఎం ఇందులో ఎలాంటి గందరగోళం లేదు రేవంత్ రెడ్డి అర్ధరాత్రి కూడా రాహుల్ను కలవగలరు శిశుపాలుడిలా కేసీఆర్ తప్పులు 99కి చేరాయి ఇంకా ఒక తప్పు మాత్రమే మిగిలి ఉంది కాళేశ్వరం విషయంలో ఎంత పెద్దవారున్నా వదలం ఆగస్టు 15లోగా ధరణి భూ బకాసురుల చిట్టా తేలుస్తాం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ కూర్పు కుదిరినట్టేనా పీసీసీ కొత్త కమిటీలపై భిన్నాభిప్రాయాలు సామాజిక సమీకరణాలు ప్రాధాన్యం ఇచ్చిన అధిష్టానం 66 మందిలో 40 మంది వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు జూనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ల పదవి విరుపు పారాషూట్లకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు ఈనాడు విషయం చూసుకుంటే అసలు పోటీ ఇప్పుడే అమెరికా చైనాలను ఢీకొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలి చిన్న ఆలోచనలు పక్కన పెట్టి ప్రపంచ దృష్టితో పనిచేయాలి అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం పారిశ్రామికవేత్తలకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు సిఐఏ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు దీని ద్వారానే అంతిమ లబ్ధిదారులకు వెళ్ళినట్టు ఆధారాలున్నాయి మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితుల్ని ప్రశ్నించిన సిట్ దర్యాప్తునకు సహకరించని ఆ నలుగురు తొలి రోజు 8 గంటల పాటు విచారణ నగరాలకు ముప్పు కీలకమైన హార్డ్ డిస్క్ ని లేపేశారు అందులో డిజిటల్ మూల్యాంకనం ఆధారాలు పిఎస్ఆర్ తీసుకెళ్లినట్లుగా నిర్ధారణ గ్రూప్ 1 అక్రమాల కేసులో కొత్త మలుపు భూముల్లో విషాలపై సూక్ష్మ బాణాలు అతిగా పురుగుల మందుల వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విషాలకు సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయి స్వరం కోల్పోయిన భూములకు అవి జీవాన్ని ఇవ్వనున్నాయి హైదరాబాద్లో ఓయూ మైక్రోజియాలజీ విభాగం ఈ దిశగా చేసిన పరిశోధనలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి కిటికీలోంచి కరెన్సీ కట్టలు సోదాల భయంతో 37 లక్షలకు బయటకు విసిరేశారు ఒడిశాలో అవినీతి అధికారి ఇంట్లో ఘటన తనిఖీల్లో 2.51 కోట్ల నగదు లభ్యం
మనకి పొలిటికల్ అనలిస్ట్ నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు నమస్తే అండి. నరేందర్ గారు నమస్తే అండి. ఎస్ నరేందర్ గారు, ఇవాళ బీజేపీలో విలీనంపై, బీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ఏ సమాధానం చెప్పాలంటూ కూడా ముఖ్యంగా బీజేపీ విమర్శలు చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ దీనికి సమాధానం ఇవ్వాలి, కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువేంటంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి దీనిపై స్పందించడం జరిగింది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఇప్పుడు తెలంగాణలో మాత్రం చాలా హాట్ టాపిక్ గా ఉంది. కవిత గారు ఆ పార్టీ పైన తిరుగుబాటు చేయడం, అంటే అందులో పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయిన కేసీఆర్ ను వదిలేసి మిగతా వాళ్ళ గురించి తను మాట్లాడడం, ఇప్పుడు చివరగా బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చింది, పార్టీలో వస్తే నేను వ్యతిరేకించాను అని చెప్పి తను అనడము, దానికి సంబంధించే కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అంటే ఒక విలేకరులతో జరిగిన ఇష్టాగోష్ఠిలోనే ఆయన స్పందించారు. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ ఇంటర్నల్ విషయం, ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. అసలు తెలంగాణ ప్రజలకు ఈ విషయంలో అసలు సంబంధమే లేదు. ఇది వాళ్ళు తండ్రి కూతురు, అన్న చెల్లెలు, ఆస్తులు అంతస్తులు, వీటికి సంబంధించి వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవ తప్ప దీంట్లో వేరే ఏం లేదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇందులో చెప్తున్న వ్యక్తి కేసీఆర్ స్వయాన కూతురే కాబట్టి ఆమె సహజంగా ప్రజల్లో ఒక అనుమానం అనేది ఉంటుంది. నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు తీసుకొచ్చారా? ఎందుకంటే అనేది ఆసక్తి అయితే తెలంగాణలో ఉంది, చూస్తున్నారు జనాలు ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది. ఎందుకంటే గతంలోనే తెలంగాణ ఆవిర్భావం కంటే ముందే కేసీఆర్ గారు సహా కుటుంబంతో సహా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారిని కలవడము, తర్వాత పార్టీని కూడా అందులో విలీనం చేస్తారు టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి అప్పట్లో వార్తలు రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు సొంతంగానే 10 ఏళ్ళు సొంత పార్టీ కింద తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు రూల్ చేశారు. కాకపోతే ఇప్పుడు స్వయంగా ఎందుకంటే కాంగ్రెస్ లో దారులు మూసుకుపోయాయి కాబట్టి విలీనానికి బీజేపీలో చేరుతారా, విలీనం అవుతారా వీళ్ళు? ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ రోజు తెలంగాణ ప్రజలు ఓన్లీ జాతీయ పార్టీలనే ఎంకరేజ్ చేస్తారా ఇక్కడ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అని? ఈ ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళు పక్కన పెడతారా అనే ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడిన మాటల వల్ల అదొక చర్చ జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు అయితే దీంట్లో స్పష్టంగా చెప్పారు ఆయన. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయము, అనవసరమైన విషయము, ప్రజలకు సంబంధం లేని విషయము. ఇది ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీలో మీరు విత్ ఇన్ 4 months పరిష్కరించుకోండి. ఇందులోకి అందరిని లాగడము, బీజేపీని లాగడము, మిగతా వాళ్ళని లాగడం కరెక్ట్ కాదని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దృష్టిలో చూసినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పకనే చెప్పారు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదనేది. మళ్ళీ ఆయన ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే ఈ విషయంలో స్పందించాల్సింది కేసీఆర్ గారు. ఆయన ఏం మాట్లాడతారు? బీజేపీలో విలీనం గురించి స్వయాన ఆయన కూతురే చెప్పారు కాబట్టి మరి ఆయన దాన్ని మాటల్ని నిర్బంధంగా ఖండిస్తారా, లేకపోతే మౌనంగా ఉంటారా, లేకపోతే ఒక న్యూట్రల్ గా కామెంట్ చేస్తారా అనేది తెలంగాణ ప్రజల్లో అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం చాలా తొందరగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఈ విషయంలో స్పందించి నిర్ణయం చెప్తే ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆమె టార్గెట్ చేస్తున్న వ్యక్తి కేసీఆర్ మంచోడు, కేసీఆర్ దేవుడు, నేను ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాను, మిగతా మాత్రం ఆయన చుట్టూ అన్ని దయ్యాలు ఉన్నాయి అని చెప్పి ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాము. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా రాజకీయ ఉద్దేశాలు, కోణాలు ఉన్నా కూడా ఇది తెలంగాణ ప్రజలు చాలా స్వచ్ఛంగా ఉంటారు, చాలా అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఇది ఒకసారి వాళ్ళ మెదళ్లలోకి వెళ్ళిపోయిందంటే మాత్రం భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎస్ నరేందర్ గారే, మరి ముఖ్యంగా ఇవాళ కవిత పార్టీ మారబోతున్నారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇందులో భాగంగా కవిత పార్టీలో వారసత్వం కోసం కూడా పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు కిషన్ రెడ్డి ఏమో కవిత వ్యవహారంపై బీజేపీ సహా ఏ రాజకీయ పార్టీ స్పందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అంటే మొత్తానికి కవిత వ్యవహారం చూస్తే కనుక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పార్టీ మారుతున్న ప్రచారం ఒకటి, అలాగే సొంత పార్టీ పెడుతుందా లేదా కవిత అసలు ఏ దారిని ఎంచుకుంటుందన్న ప్రశ్న అయితే అందరిలో మొదలైంది. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు
కాంగ్రెస్ లో చేరబోతున్నారు, ఒక 6 ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి అక్కడ ఆమె మంత్రి కాబోతున్నారని ఒకవైపు ప్రచారం, ఇంకోవైపు ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఇంకోవైపు ప్రచారం. ఆమెమో నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను, కొన్ని లోపాలు ఉన్నాయి సవరించాలని ఆమె చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో కవితకు సంబంధించి వారసత్వ పోరు కోసం అక్కడ అధికార వారసత్వం కోరడంలో ఇక్కడ చాలా సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ఆ, చాలా హెల్దీగా గట్టిగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వీళ్ళు కొట్లాడడంలో అర్థం లేదు, అంటే ఇందులో బేసిక్ గా చూస్తే. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఇంకొక 20 ఏళ్ళు కూడా పనిచేసే విధంగా ఆయన ఆ ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ టైంలో ఆయన కొడుకే కాకుండా కూతురు కూడా ఆ పదవి, అంటే దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నట్టు ఒక రాజకీయ దుమారం అయితే సృష్టిస్తున్నారు. ఎందుకంటే కవిత గారిని చూసాం మనం. ఎందుకంటే తాను ఒకసారి 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. చేసిన తర్వాత ఆమెను ఆ ఓటమి పాలు చేశారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ ధర్మపురి అరవింద్ గారు ఆమె మీద గెలవడం జరిగింది. మరి ఎందుకు గెలవడం జరిగింది? తర్వాత ఆవిడను ఆ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగానే ఆమెకు ప్రత్యామ్నాయంగా మళ్ళీ రాజకీయ అవకాశం వాళ్ళ ఫాదర్ కల్పించారు. అయితే ఇక్కడ చాలా సింపుల్ విషయం. ఎందుకంటే ఆ 10 ఏళ్ళు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక కట్టెపుల్లను తీసుకువెళ్లి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించాలన్నా గెలిపించేంత శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉండింది అప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు సంబంధించిన సొంత కూతురే ఓడిపోవడం అనేది మాత్రం ఇది పెద్ద చర్చనీయాంశం. మరి అక్కడ ఆవిడ అన్నట్టు కొన్ని శక్తులు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి ఆమెను ఓడించాయా, లేకపోతే ఆమె తప్పిదాల వల్లే ఆమె పొలిటికల్ గా అట్రఫ్లాప్ అయ్యారా అనేది ఇప్పుడు మనం బేస్ అంతా చూస్తా ఉన్నాము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ నాకు పార్టీలో స్థానం కావాలి, నేను ఒక తగిన గుర్తింపు లేదు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేశారు. ఆయన లీడర్షిప్ మీద ఎలాంటి అపనమ్మకం తెలంగాణ ప్రజల్లో లేదు. కాకపోతే ఆయన గట్టిగా ఏదైనా అపవాదు మోసారంటే కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఆయన మోసారు. ఎందుకంటే ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన కొడుకు, ఆయన ఇంకొక బంధువు సంతోష్రావు, ఇట్లాంటి వ్యక్తులే అక్కడ కీలక పాత్ర పోషించారు. కాబట్టి అది చాలా రాజకీయ విమర్శలకు కానీ మిగతా వాటికి కానీ చాలా పెద్ద ఎత్తున అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో ఆవిడ అడుగుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి ఇది ఏదైనా రాజకీయ డ్రామానా? ఎందుకంటే వాళ్ళ పార్టీ అనేది ఇప్పుడు ఇక్కడ చాలా జిల్లాల్లో దెబ్బతిన్నది తెలంగాణలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల అటెన్షన్ గెయిన్ చేయడానికి, ఎందుకంటే ఆవిడ కూడా ఒక పొలిటికల్ గా ఒక హైలైట్ లో ఉండడానికి ఇది ఏదన్నా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో ఇలా రాజకీయ వ్యూహకర్తలు 100 కోట్ల డబ్బులు తీసుకొని వ్యూహాలు పన్నుతున్నారు, ఏం చేయాలి ఏంటి అనేది. మరి అట్లాంటి వ్యూహం ఏదైనా పన్నారా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు? అన్ని అందులో భాగంగా ఆవిడతో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారా? ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఎనలేని గౌరవం ఉంది తెలంగాణ లీడర్లలో కానీ ప్రజల్లో కానీ. ఆయన మీద ఒక కామెంట్ చేయాలంటే కూడా 10 సంవత్సరాల్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. అడుగట్టిన తెలంగాణ వాదులు కూడా చాలా మౌనంగా ఉండిపోయారు. మంచి చెడ్డు ఏ విషయాల మీద కూడా వాళ్ళు స్పందించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో డైరెక్ట్ ఆయన ఫ్యామిలీ నుంచే ఆవిడ మాట్లాడుతున్నారు, ఆయన స్పందించట్లేదు అంటే ఇది నిజంగా దీని వెనుకేదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. సో ఈ విషయంలో తొందరగా క్లారిటీ ఇస్తే ఇటు రాష్ట్రానికి కానివ్వండి, అటు ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ క్షేమకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అన్సర్టనిటీ, అంటే ఇది ఒక తేలిపోని అంశం కింద కాకుండా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎస్ నరేందర్ గారికి మరో అంశం చూసుకుంటే ఇటు ఏపీకి సంబంధించి కూటమి సర్కార్ ఉద్యోగులకు మేలు చేయకపోగా వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. మరి అలాగే ఇటు మరోపక్క టీడీపీ నేతలు మండల స్థాయిలో పైరువిలు చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో నిబంధనలు అర్హతలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగులకు ఎంత మేరకు పోస్టులు కావచ్చు, భర్తీలు చేసింది అనుకోవచ్చు? అంటే వీటికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జూన్ 2 వరకు బదిలీలకు ఛాన్స్ ఉంది. సో అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్ లోనే ఎవరైనా వాళ్ళ పిల్లల చదువుల రీత్యా కానీ వాళ్ళు మూవ్ అవ్వడానికి కానీ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యాపరంగా, వైద్యం పరంగా, వాళ్ళ కుటుంబ అవసరాల రీత్యా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఈ విషయంలో అక్కడ ప్రభుత్వము ఎంప్లాయీస్ విషయంలో చాలా పారదర్శకంగా నిజాయితీగా ఉంటేనే అదొక మంచి పాజిటివ్ సిగ్నల్ జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం.
అట్లాంటి పరిస్థితి కాకుండా ఈ రోజు విమర్శలు ఏంటంటే కొంతమంది టీడీపీ లీడర్లు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 10 లక్షల వరకు అంటే పోస్టును బట్టి ఆఫీసర్ను బట్టి ఆ ఏరియాని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. కానీ ఇది చాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షేమార్హం కాదు. ఎందుకంటే సరే ఏ ట్రాన్స్ఫర్స్ లో అయినా 100 ట్రాన్స్ఫర్స్ లో ఒక 10 ట్రాన్స్ఫర్స్ కొంత పైరవీలతో వాటితో జరుగుతాయి అనేది చాలా సహజ విషయం. ఉన్నదిన్నట్టు మాట్లాడితే అట్లా కాకుండా మొత్తం దాంట్లో మెజారిటీ బదిలీలు అన్ని కూడా ఎమ్మెల్యేల దగ్గర సిఫార్సు లేఖలు ఉంటేనే బదిలీలు జరుగుతాయని అది అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంప్లాయీస్ డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆయన లేఖ తీసుకోవాలి అనేది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే ఆఫీసర్స్ వాళ్ళ సీనియారిటీ వాళ్ళు అక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, దానికి ఉన్న రుజువులు ఏంటి, మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. ఫాలో కాకపోతే మాత్రం కూటమి ప్రభుత్వానికి విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఒక పాజిటివ్ వేలో వెళ్తేనే వాళ్ళు కూడా సజావుగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు డబ్బులు పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 10 లక్షలు పెట్టారనుకోండి, 30 లక్షలు 50 లక్షలు చేయడానికి ట్రై చేస్తారు. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఈ విషయంలో ఒక విచారణ జరిపించి అట్లాంటి పరిస్థితిని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల లేఖలు కూడా అది ఖచ్చితం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అది ఉన్నతాధికారులు చెప్పడం వల్ల ఈ విషయం బయటకు వస్తా ఉంది. మీకు ఎన్ని అర్హతలు ఉన్నా కూడా కన్సర్న్ ఎమ్మెల్యేతో లెటర్ తీసుకురావాలి, సిఫార్సు లేఖ అనేది కరెక్ట్ కాదని. ఈ విషయంలో కొంచెం ఆచితూచి వివరిస్తే బాగుంటుంది. ఎస్, మరి ఇప్పటికే పట్టు పరిశ్రమ శాఖలో కూడా లక్షలు ఇస్తేనే పోస్టులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి అటు చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు ఉద్యోగులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి సర్కార్లో అటు ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నప్పటికీ మరో పక్క విమర్శలు కూడా అదే స్థాయిలో వెలువెత్తుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అదే ఇప్పుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ దృష్టికి కూడా ఇది వెళ్ళడం, అంటే ఇదంతా తట్టుకోలేని ఎంప్లాయీస్ కంప్లైంట్ చేయడం, దాన్ని రాజకీయ ప్రత్యర్థులు హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. టైం కూడా లేదు, కంప్లీట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 3 days లో గడువు ముగిస్తుంటా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక యుద్ధ ప్రాతిపాదికన, ఎందుకంటే ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వంకి నిజమైన ప్రతినిధులు ఎంప్లాయీస్. ఇలా ప్రజాప్రతినిధులు వస్తారో 5 years వెళ్ళిపోతారు, కానీ ఎంప్లాయీస్ వాళ్ళ సర్వీస్ మొత్తం ప్రజల సేవలోనే ఉంటారు. అంటే దాంట్లో అవినీతి పరులు ఉండొచ్చు, బద్దకిస్టులు ఉండొచ్చు, మిగతా రకరకాల ఎంప్లాయీస్ ఉండొచ్చు. కాకపోతే సిన్సియర్ గా పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో మీరు అన్నట్టు, ఎందుకంటే ఇప్పటికైనా కొన్ని గంటల వ్యవధిలోనే ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని ఆపితే మాత్రం దీంట్లో ఇప్పుడు ఆ పట్టు పరిశ్రమ సంస్థని ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. అట్లా మరి మన దృష్టికి రాని విషయాలు ఎన్ని ఉన్నాయి? లక్షలు వసూలు చేస్తున్నారు. ఒక తిరుపతిలో ఒక ఆఫీసర్ అయితే కోట్లలో డీలింగ్ జరుగుతుందనే కూడా ఒక ఆరోపణ రావడం జరిగింది. ఏసీబీకి పట్టుబడ్డ అధికారిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి, ఒక అర్బన్ ప్లేస్ లో అతనికి పోస్టింగ్ ఇవ్వడానికి వీళ్ళు డబ్బులు వసూలు చేసి డీలింగ్ చేస్తా ఉన్నారని. ఇవన్నీ కూడా ప్రజల్లోకి సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం, ఎందుకంటే అది 1-sided గా కాదు, కూటమిగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొని చాలా త్వరగా నిర్ణయం తీసుకొని ఎంప్లాయీస్ కు న్యాయం చేయాలి. తద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలి. ఈ విమర్శలకు, అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తారు, మీడియేటర్లంతా పండుగ చేసుకుంటారు, ఎంప్లాయీస్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు. వివిధ ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు అండి. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.